నువ్వే కుర్రాడివి. నేను ముసలోని. గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు. ఓన్లీ సింగిల్ వైఫ్. సింగిల్ వైఫ్. లవ్ మ్యారేజ్. Our Mrs. the nice and nice lady is the rent this park outside. Back side. చల్లా బతుకని నాకంత క్రేజు. బ్రాండ్ ఓసి. నైస్. సూపర్. ఓకే. ఇంతమంది అభిమానులు ఇక్కడ నిలబడ్డారంటే మీ అందరికి వచ్చండి. మహానుభావుడు. దండం అంటారా? మీకోసం ఇంతమంది వస్తున్నారు కదా. అవునండి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళు చల్లా బతకాలా, వీళ్ళు చల్లగా ఉండాలా. ఇప్పుడు కుర్చీ తాత ఓసి బ్రాండ్ తాగాడు, నేను తాగుతా అంటున్నాడు అబ్బాయి. ఏ అబ్బాయి? అది ఒక పారిపోతుంది చూడు, బ్లాక్ టీ షర్ట్ అబ్బాయి. ఈ అబ్బాయి నువ్వు తాగుతావా? ఇక డబ్బులు ఇస్తా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? వద్దు, ఫోన్ పే చేయమంటున్నాడు. నా డబ్బులు క్యాష్ ఉంది. మిలియనీర్. నాట్ ద మొబైల్. ఫోన్ లో ఇష్టం లేదా? ఇష్టం లేదండి. ఎందుకు? నాకు ఇంట్రెస్ట్ లేదు. అది 11 గంటలు కానీ మోగుతుంది. టింగ్ 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 అనా? తాత ఏడున్నావు తిన్నావా అని. ఫ్యాన్స్ కమెంట్స్ ఇబ్బంది పెడుతున్నారు బాగా. ఎవరు నాకు ఇబ్బంది పెట్టారండి. వీళ్ళంతా చల్లగా ఉండాలా. మొన్న ఫిబ్రవరి 14కి లవర్లు ఇక్కడ రావద్దన్న వచ్చారు, ఆడపిల్లలు మగపిల్లలు. మీరు రాలేదా మరి ఆ రోజు చూడడానికి? అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? నేను ఇక్కడికి రాను అటువంటి రోజు. ఎందుకు? లవ్ ఇస్ ద బెస్ట్ యార్. ఓకే యార్. అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. అబ్బాయికి 2-3 గర్ల్ ఫ్రెండ్స్, రోజుకు ఒక అమ్మాయి వస్తున్నాడు కిషకాన్ పార్క్. ఈ అబ్బాయి ఇస్తారా? రేపు చెప్పుతాను దెబ్బలు తింటాడు. ఒకటి బాగినండి. లవ్ మ్యారేజ్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. కుర్చీ మార్తా పెట్టి కోరుతున్నా కొడుకు. ఆ కుర్చీని మార్తా పెట్టి మాజీ సీఎం పై అవే తాక్కుండా కూకున్నాడు కేసీఆర్. అరే నా కొడక ఇరుగా తీస్తా, అక్కడనే ఉండు. ఓకే. మహేష్ బాబు గారిని కలిసారా? ఇంకా మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉంది కదా? అవునండి, కలవలా. ఫోన్ నెంబర్ ఉందా అయింది? లేదు. నెక్స్ట్ మూవీలో మీ పాటలు ఏమైనా ఉన్నాయా? పుష్ప 2 తగ్గేదేలా. అవునా? నిజమా? అందులో ఏం చేస్తారు? మీరున్నారు అందులో? యాక్టింగ్ చేస్తున్నా. పుష్ప 2 రీల్సా? తగ్గేదేలా. రీల్సా? అవునండి. మూవీయా డైరెక్ట్? అరవింద్. మీకు హీరోయిన్ ఎవరు ఇచ్చారు? రష్మిక గారిని ఇచ్చారా? లేదండి, శ్రీలీల. శ్రీలీల అంటే మీకు ఇష్టమా? ఆమె అమ్మాయి వయసు పిల్ల, నేను ముసలోని. ఇష్టం అంటే ఇష్టం కాదు, పర్ఫార్మెన్స్ వైజ్ గా ఇష్టమా అని. దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, శ్రీలీల గారు మీతో మాట్లాడారా? మాట్లాడండి. నైస్ పాప. చల్లా బతుకు బిడ్డ అన్న నవ్వింది. ఇంకా అంతే, దట్స్ ఇట్. ఇంకా తర్వాత కలుద్దాం, డేట్ కి వెళ్దాం ఏమనలేదా? అంతే, కానీ కాపీ తీసుకొచ్చి ఇచ్చింది. కాపీ తీసుకొచ్చి ఇచ్చిందా? హార్డ్ కాపీ. ఏం కాపీస్? మూవీవా? అంత పెద్ద అమ్మాయి నాకు తీసుకొచ్చి కాపీ ఇచ్చిందంటే నా జన్మ ధన్యమండి. అదే కాఫీ బదులు మంది ఇచ్చుంటే? వద్దు, నువ్వు ఇయ్యరాదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నా భార్య జ్ఞాపకం చేస్తుందమ్మా. ఇంటికి రాలేదు. అవునా? అలిగారా? గొడవపడ్డారు ఇద్దరు? లేదు, నా భార్యతో ఎప్పుడు నేను గొడవపడా. ఎందుకు? లవ్వా? అయ్యా, లవ్ మ్యారేజ్ ఇస్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటారు. మరి మీరు లవ్ చేస్తున్నారు, దానికి కూడా గట్స్ ఉండాలా. ఓకే, ధైర్యం ఉండాలా లవ్ చేయడానికి కూడా. మరి అమ్మాయి ఉండాలంటున్నాడు అన్నయ్య. వేస్ట్
వేస్ట్. ఇప్పటి అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని సంథింగ్ ద అట్రాక్షన్, ఓన్లీ అట్రాక్షన్. ఎఫెక్షన్ లేదా? రిఫ్లెక్షన్, ఎమోషన్, నెవర్ టైట్ మోషన్స్, నెవర్. ఓకే. మరో 1,00,000 రూపాయలు ఇంతసేపు. అంటే అది నువ్వు బాగుండాలి. అంటే నేను చచ్చిపోవాలా? సరే, ఫ్యాన్స్ కోసం ఒక మెసేజ్, మంచి మాట, సమాజం కోసం, సొసైటీ కోసం. ఏ బాబు, ఎవరైనా సరే అమ్మాయి బాగుందని అబ్బాయి బాగుందని లవ్ చేయొద్దు. లవ్ ఇస్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. నేను అక్కడ అమ్మాయి బాగుంది, అబ్బాయి కాదు. అసలు ఆడోళ్ళే లేరు కరువు పెళ్లికి. ఆడోళ్ళే లేరు పెళ్లిళ్ళు చేసుకోవడానికి, కరువు. అమ్మాయిలు లేరు మన దేశంలో. అంటే నువ్వెవరు? ఇగో ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. నేను ఒక్కదాన్ని. అంటే అమ్మాయిలు కరువయ్యారనమాట. అట్లానా? ఆడబిడ్డలు అట్లానా? కానీ లవ్ చేయకమ్మా. చేయనండి. అరే ఇయ్యాల రేపు ఎవరిని చూసినా ప్రేమ ఇదో ఫోక్ అయిపోయింది. ఇగో లవ్ అంటే ఇప్పుడు లవ్ అంటే మమ్మల్ని లవ్ చేస్తా, ఎవరిని? పేరెంట్స్ లవ్ చేస్తా. అది కూడా లవ్వే కదా. అదే లవ్. అది లవ్వే. ఆ లవ్ చేస్తున్నా. అది బెస్ట్. అది బెస్ట్. ఇప్పుడు ఇగోండి, ఉప్పల్ వాళ్ళు వచ్చి తాత నువ్వు అంటే నాకు ఇష్టం, లవ్ యూ అంటే ఇరుగా తీస్తా. నటనం స్టార్ వచ్చి చెప్తే ఇరుగా తీస్తా. ఆవేశం స్టార్ వచ్చి చెప్తే ఇరుగా తీస్తా. ఖతర్ బాబు వచ్చి చెప్తే ఇరుగా తీస్తా. నాకొక్కరే లవ్, నా భార్య. నా భార్య. భార్య గారి పేరు ఆసియా. ఆరమ్మాయి ఇంటికి వస్తున్నా. మీ ఇల్లు ఎక్కడ? అడ్రస్ తెలుసా తాత? దా ఇంటి దానికరా. వద్దులే, కాళ్ళ నొప్పులు నాకు. మరి జాగ్రత్తగా వెళ్ళగలవు ఇంటికి. కంపల్సరీ. కృష్ణకాంత్ పార్క్ ఎందుకు వస్తూ ఉంటారు మీరు? మీ లవ్ జ్ఞాపకాలు, పాత జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా మీ లవర్తో? ఇక్కడ ఏమైనా ఉన్నాయండి. ఉన్నాయా? ఓకే. ఓహో, సిగ్గుపడుతున్నారా మీరు ఇప్పుడు? నెవర్. నెవర్. నా భార్య అంటే నాకు పంచ ప్రాణం అమ్మా. నా భార్య అంటే నాకు పంచ ప్రాణం. ట్రూ లవ్, టైటానిక్ లవ్. అది వేస్ట్ పిక్చర్. అది ఆ వేస్ట్ పిక్చరా? టైటానిక్ మూవీలో మీకు ఏం నచ్చలా? ఏది నాకు నచ్చలా. డైరెక్టర్ ఫీల్ అవుతాడు అంటే మరి వాడు చచ్చినా నేను ఫీల్ గాను. మరి చచ్చిపోయి ఉంటాడు, చాలా సంవత్సరాలు అయింది అది వచ్చి. ఎందుకు అంత పెద్ద మూవీలో చేశారు కదా మీరు? నాకు డబ్బుల్లా. మీకు మనీ ఇవ్వలేదు వాళ్ళు? నేను అడగమ్మా. ఫ్రీగా ఇచ్చేసారు వాళ్ళకి. తమన్ గారికి మీరు ఇచ్చేసారు పాటలలా? యా యా. తమన్ గారు మీ పాట తీసుకున్నారు. అవునండి. కానీ అతను ఒక్కడు 10,000 ఇచ్చిండు. తమన్ గారు మ్యూజిక్ డైరెక్టర్. చల్లా బతుకని. అదంతా ఓసి బ్రాండ్ పెట్టారా? ఇంటి ఇచ్చిందండి. నా భార్య కమ్మలు తెచ్చుకున్నది. ఏం పిక్చర్ అనుకుంటాను. కరెక్టా? కుంఫువా? సరే, ఇప్పుడు ఒక ఆడపిల్ల అలా నడుచుకుని వెళ్తుంది అర్ధరాత్రి సమయం, మగవాళ్ళు ఏడిపిస్తున్నారు, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇరుగా తీస్తా. కుర్చీనా? ఇరుగా తీస్తా. ఈ టవల్ చాలు. వాడిని చంపడానికి టవల్ చాలు. ఉరేసిస్తావేంటి దారిలో? గుంజుతా. నీకు నచ్చలా? నచ్చింది. ఆడపిల్లని కాపాడను, ధైర్యశాలి. చల్లా బతుకు బిడ్డ. నా దగ్గర ఆ ధైర్యం ఉంది. ఎవడైనా సరే ఆడపిల్లని సతాయించిండు అనుకో, ఇంటికొచ్చి కొట్టుడు కాదు, చంపేస్తా. ఇప్పుడు డిజిటల్ 2 వస్తుంది కదా, అనుపమ హీరోయిన్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరు హీరోయిన్? అనుపమ, ఓవరాల్ జుట్టమ్మాయి. నువ్వు కాదా? ఇగో నేను సినిమా చేస్తా, హీరో హీరోయిన్. ఓకే, చేద్దాం. చేద్దాం. ఇప్పుడు కొంచెం బిజీ వేరే మూవీస్. మీరు పుష్ప మూవీలో ఉన్నారు కదా బిజీగా. ఓ అమ్మాయి. తాత ఇటు బిడ్డ, ఇను బిడ్డ. చెప్పు తాత. మనోరా, నేను ఏది మాట్లాడినా నిజం ఉంటది. బాంబు, హైడ్రోజన్, అడిగే భూకంపం. అర్థం కాలా? నీకు అర్థం కాలా? ఏదో చెప్పావు. ఆయన కింద ఎందుకు కూకున్నాడు?
కెమెరా నువ్వు అందంగా పడాలి, అగో అన్ని యాంగిల్స్ లో బాగా పడాలని. ఓకే. అట్రాక్షన్. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు కూడా కుర్చీ తాత ఎగబడతారా మీ మీద? అవునండి. దాని మీద మరి మీకు సిగ్గేటప్పుడు ఏంటి ఈ వయసులో కూడా వదలరా ఇంత అందంగా ఉంటే కూడా అని? నాదొక అన్నమా ముసలోని, 62 ఏళ్ళ వయసు ముసలోని. అప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ లేరా వయసులో ఉన్నప్పుడు? ఒకళ్ళుండే. ట్రూలోవా? చెప్తా ఇను. చెప్పండి. స్వరూప అని గవర్నమెంట్ నర్స్. మన గవర్నమెంట్ గాంధీ హాస్పిటల్? లేదండి, నీ అమ్మ. మీరు పుట్టగానే చూసారా అమ్మాయిని? లేదండి, ఓకే. మంచి పిల్ల, పక్క పద్మశాలి. ఆడేపు సరిత వాళ్ళ పేరు, ఇంటి పేరు ఆడేపు, ఆమె పేరు స్వరూప. రేషన్ కార్డు నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ అన్ని కనుక్కున్నారా? అన్ని ఉన్నాయండి. ఎందుకు వాలంటీర్ గా చేద్దాం అనుకున్నారు ఏమన్నా? ఒకటి బాగినండి, ఓకే. ఇంట్లో బాకీ లేదు, ఓకే. కావాలని హార్ట్ అటాక్ ఇచ్చిందని హాస్పిటల్ అడ్మిట్ అయింది. నేను పక్కనే ఉన్నా, కాళ్ళు వస్తున్నాయి అంటే వచ్చిన, ఓకే. ఇలా వచ్చారు. కానీ నాకు ఆ మూడు రాలా. ఆ మూడే. ఓకే ఓకే. ఆ వయసులో అప్పుడు ఓకే. అయితే ఇప్పుడు నువ్వేమంటున్నావు? ట్రూ లవ్ కదా, అమ్మాయి మిమ్మల్ని లవ్ చేయలేదా అని అడుగుతున్నా. బికాస్ లవ్ మీ. లవ్ మీ. అమ్మాయి పేరు స్వరూప. ఇప్పుడు కూడా బతుకున్నదో సచ్చిందో తెలియదు. ఫోన్ నెంబర్ లేదా? ఫోన్ మాట్లాడుకోరు ఇద్దరు? ఫోన్ కాదు, 20 సంవత్సరాలు నేను పోగా. నీ కోసం అలాగే పెళ్లి చేసుకోకుండా ఏదైనా మూలలో ఉంటే నేను పోతా కదా. మరి ఆసియా? మరి ఆసియాదేది? ఆమె అంటే నీకు అన్నేరికేనా? ఆడిద్దరు పరిచయం ఉంది, ముందు అన్ని తెలుసు. అన్నేరికేనమ్మా. సరే, ఇప్పుడు ఒక అబ్బాయి 2-3 గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయడం తప్ప కరెక్టా? తప్పు. తప్పు. నేర్చుకోండి. ఈ సమాజం అబ్బాయిలు తెలియట్లేదు. ఒకటి బాగినండి బాబాయ్, లవ్ ఇస్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, లవ్ ఇస్ ద బెస్ట్, కరోనా టెస్ట్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. లవ్ వద్దు బాబాయ్, ఉంటామా. థ్యాంక్ యూ సో మచ్.